దీనిని దూపుడు పకోడీ లేదా ఆకుల పకోడీ అని అంటారు. టేస్ట్ చాలా బాగుంటుంది, చిన్నపిల్లలకైతే బాగా నచ్చుతుంది. దీనికోసం చల్లించుకున్న 2 కప్పుల శనగపిండిలో చల్లించుకున్న 2 కప్పుల బియ్యం పిండి, 4 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం కచ్చా పచ్చగా దంచుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను కారం బదులు అల్లం అండ్ పచ్చిమిర్చి వాడుకుంటున్నాను. ఇందులోనే చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వాము వేసుకొని మరిగించిన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి మొత్తం అంతా బాగా కలిపి కొన్ని నీళ్లు వేసి కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పకోడీ ఈ ఎక్విప్మెంట్తో చేస్తేనే షేప్ వస్తుంది. ఇది లేని వాళ్ళు దీనితో అయినా వేయచ్చు. కొంచెం పిండిని తీసుకొని చెక్క మీద రుద్దుతూ ఉంటే ఆకుల్లా ఆయిల్లో పడిపోతాయి. వీటిని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు వేయిస్తే చాలు, చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. వీటిని రంగు మారేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.